ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. రేపటి నుండి ఆట మొదలు కాబోతుంది. రాహువు కేతువు దృష్టి అనేది తులరాశి వారి మీద పడబోతోంది. జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. తులరాశి జాతకులు ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహాలుగా రాహువు కేతువుల్ని చెప్పడం జరుగుతోంది. రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్పదోషాలు కావచ్చు, లేదా వివాహం ఆలస్యం అవడం, ఇటువంటి సమస్యలన్నీ జరుగుతూ ఉంటాయి. రాహు గ్రహం అనేది ఒక స్థానం నుండి మారి కేతువు వేరో స్థానానికి మారేటటువంటి ఆ యొక్క పని అనేది మే 17వ తేదీ, మే 18వ తేదీ తర్వాత నుండి జరగబోతుంది. ఈ రాహువు కేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదే విధముగా నరాల సమస్యలకు ఇబ్బందులు కలిగించే సూచన ఎక్కువగా కనిపిస్తోంది. శాస్త్రయుక్తంలో ఈ గ్రహాల అననుకూలత ఈ విధంగా ఉంటుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతుగణము అనేటటువంటి వ్యవస్థలు మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ రాహువు కేతువు అనేటటువంటివి మే 18వ తేదీ నుండి మనకి మారడం, గ్రహ సంచారం మార్పు జరగబోతోంది. అయితే కొన్ని జాతకులకు అదృష్టం, మరికొన్ని జాతకులకు అపమృత్యు దోషాలు ఏర్పడడం, కొంతమందికి ఆర్థికంగా నలగడం, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డం, ఇంకొందరికి అపమృత్యు దోషాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా మార్పు అనేది జరగబోతుందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క రాశి జాతకులు, తులరాశి జాతకులకు ఈ యొక్క రాహు కేతు సంచారం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలాలు వీరికి దక్కబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ధన ధాన్యాభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజభోగాలు అనుభవించబోతున్నారు. తులరాశి జాతకులు రాహు కేతువులు దోహదపడతాయి ఇందులకు గాను. అయితే రాహువు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్లడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారాన్ని మారుస్తూ జాతకంలో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడాను మార్పు చెందిస్తూ ఉంటుంది. ఆకస్మిక ధన లాభం అనేది వీరికి లభించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే పక్కవారి యొక్క గుర్తింపు అనేటటువంటివి మీకు వచ్చే అవకాశం కలుగుతుంది. అది మీకు సంబంధం లేని విషయం అయినా సరే మిమ్మల్ని పొగడ్తలతో ముంచి మిమ్మల్ని మాత్రం ఒక మాస్క్ పెట్టుకుని వారు పని చేస్తూ ఉంటారు. బినామీ అయ్యేటటువంటి అవకాశం ఈ రాశి వారికి రేపటి నుంచి జూన్ 16 వరకు కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీ యొక్క శిశువు చాలా వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ భగవంతునిపై భారం వేయండి, చాలా బాగుంటోంది. మీరు ఖచ్చితంగా సాయం సంధ్య వేళ అంటే 4:38 నుంచి 6:42 మధ్య వరకు కూడా మేధా దక్షిణమూర్తిని చూస్తూ మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని వినగలిగితే గనక ఆ యొక్క గండం నుండి గట్టెక్కుతారు. రాహువు కేతువులు సంచారం మారడం వల్ల ఈ రాశి జాతకులకు అద్భుతవంతమైన ఫలాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారుతుంది. ధనం విషయానికి వస్తే గనక క్రిందటి నెల కంటే ఈ మాసం ఒక ₹2 ఎక్కువ చూడగలిగాను. నా కష్టానికి ఎక్కువ ధనం వచ్చింది. నేను ఇలాగే కొనసాగితే బాగుంటుంది నా జీవితం అనేటటువంటి ఆలోచన ఈ రాశి జాతకులకు రేపటి నుంచి జూన్ 16 వరకు ఉంటుంది. రాహుకేతువుల సంచారం వల్ల ఇలా ఫలితాలు కలగబోతున్నాయి.